హాయ్ గైస్, చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈ వీక్ నేను మీకు ఒక సినిమాని సజెస్ట్ చేస్తున్నాను. శబ్దం అనే మూవీ రీసెంట్గా థియేటర్లో చూశాను. నా వరకు నాకు చాలా బాగా అనిపించింది. నాకేమనిపించింది అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. ఈ శబ్దం అనే మూవీ ప్రాపర్ తమిళ్ మూవీ, తెలుగు డబ్ అయింది. ఆది పినిశెట్టి గారు మెయిన్ లీడ్, లక్ష్మీ మీనన్, సిమ్రన్ ఒక ప్రత్యేక పాత్రలో లైలా గారు కూడా నటించారు. ఈ సినిమా డైరెక్టర్ 2009లో వైశాలి అనే మూవీని తీశారు. ఆ మూవీ గురించి మనందరికీ బాగా తెలుసు. దానిలో కూడా ఆది గారే మెయిన్ లీడ్ యాక్టర్గా చేశారు. ఆ మూవీ ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి డెబ్యూ మూవీ, అది ఫస్ట్ మూవీ అది ఆయనకి. ఆ మూవీ ఆల్బమ్ ఇచ్చిన హై మాత్రం చాలా మంచి హై ఉంటుంది, మంచి ఎనర్జీ ఆల్బమ్ ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు, ఈ మూవీ డైరెక్టర్ ఆది పినిశెట్టి గారు, తమన్ గారు ముగ్గురు కలిసి మళ్ళీ ఒక సినిమాని, ఒక కథని అనుకొని మన దగ్గరికి తీసుకొచ్చారు. లేట్ చేయకుండా సినిమా ప్లాట్ విషయానికి వస్తే, అన్ని హర్రర్ స్టోరీస్లో ఉన్నట్టుగానే ఒక దగ్గర కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టీరియస్ విషయాల వెనుక ఉన్నది ఒక దెయ్యం అని అనుకుంటారు. ఆ దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కొన్ని ఎమోషన్ సీన్స్, లాస్ట్లో ఒక ట్విస్ట్. ఇందులో ఆది పినిశెట్టి గారు ప్లే చేసిన రోల్ ఏంటంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనమాట. ఆ రోల్ ప్లే చేశారు. సో చివరికి దెయ్యం కోరిక నెరవేరిందా లేదా అనేది మెయిన్ స్టోరీ లైన్. ఆ దెయ్యానికి ఉన్న కోరిక నెరవేర్చడం కోసం సినిమాలు, ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు ఫ్రమ్ చంద్రముఖి టైం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చాలా విషయాలు చూపించారు ఈ సినిమాలో, బట్ స్పాయిలర్ అలర్ట్ అవుతుందని నేనైతే చెప్పడం లేదు. సినిమా ఎలా అనిపించింది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే డీసెంట్ థ్రిల్లర్ ఇది. సీన్స్ ఫార్మాట్లో చూసుకున్నా, స్టోరీ గురించి అనుకున్నా పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. పట్టుకున్న కంటెంట్లో అయితే విషయం ఉంది, దాన్ని అర్థం చేసుకొని చూసేంత ఓపిక ఆడియన్స్లో మాత్రం లేదనిపించింది. నాకైతే లేదు స్పెసిఫికల్లీ. ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్స్ ఏదైతే ఉంటాయో చాలా స్లోగా ఉంటాయి, ఎమోషన్స్ ఇవన్నీ 2025 అంటే ఇంత 2025 ఇయర్లో కూడా వర్కౌట్ అవుతాయా? ఇది పూర్తిగా నా ఫీలింగ్ మాత్రమే. మేబీ మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఆ ఎక్స్పీరియన్స్ మీకు మంచిగా ఎమోషన్ని క్రియేట్ చేయొచ్చేమో, బట్ నాకు మాత్రం ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, వాటి వరకు మాత్రమే. బట్ థ్రిల్లర్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. హారర్ జోన్రానే కానీ హారిఫైయింగ్ సీన్స్ మాత్రం అసలు ఉండవు. వచ్చిన హారిఫైయింగ్ సీన్స్ భయపెట్టే అంత గొప్పగా అయితే ఏం లేవు, ఓకే ఉంటాయి. థ్రిల్లింగ్గా కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి, ముందే చెప్పాను కదా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది. డైరెక్షన్ ఈజ్ ఆల్సో గుడ్. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్ మాత్రం తమనన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడు. కొన్ని సీన్స్లో బీజిఎం చాలా ప్లస్ అయింది ఈ మూవీకి. సాంగ్స్ అయితే అసలు గుర్తుండవు. ఫైనల్గా ఇది ఒక థియేటర్ బొమ్మ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్, ట్రై టు వాచ్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. మంచి డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడని చెప్పాను కదా, సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఒక మంచి థియేటర్లో చూడండి. మీకు ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, అంతవరకు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. బట్ ఈ సినిమా గుర్తుంటుందా అంటే, గుర్తుండే అంత గొప్ప సీన్స్ అయితే ఏం లేవు సినిమాలో. కొంతవరకు క్యారెక్టర్స్ కూడా కొన్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. చూసిన క్యారెక్టర్సే వస్తూ ఉంటాయి, ఆల్రెడీ చూసిన సినిమాల్లో ఉన్న సీన్సే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. సో రిపిటేటివ్ వేలో అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్ ఏదో గట్టిగా ట్రై చేశారు కానీ, బట్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే. మీకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూసేస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై.